ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం తెలుస్తుంది, అందులో ఉన్న బాధలు కూడా తెలుస్తుంది. కానీ బాధ కంటే ఆనందానికి ఆకర్షితులు అవుతున్నావు. ఎందుకంటే దేవుడు పెట్టిన ఆకర్షణ, అది దేవుడు పెట్టిన అద్భుతం. ఆ వివాహ బంధాన్ని దేవుడు మీరు బంధంగా ఉంచుకోండి అంటే మనం బంధకంగా మార్చుకుంటున్నాము. అంటే దీనిలో పాత్రధారుల పాత్ర ఎంత ఉన్నదో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నేను ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పాను, గుర్తు చేసుకోండి. 77లో హైదరాబాద్ నగరంలో ఒకే ఒక్క వృద్ధాశ్రమం ఉంది, హోమ్ ఫర్ ద ఏజ్డ్. అది ఇప్పటికీ ఉంది. మీరు కనుక సికింద్రాబాదు, అప్పుడు ముషీరాబాద్ జైలు ఉండేది, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అయింది. ఆ టర్నింగ్లో తిరుగుతుంటే ఇప్పటికీ హోమ్ ఫర్ ద ఏజ్డ్ అని ఉంది. అది ఒక్కటే ఉంది రాష్ట్రం, మన టౌనే కాదు సిటీలో ఒకటే ఉండే. ఇప్పుడు హైదరాబాదు నగరం చుట్టూ, ఏ తాలూకా చుట్టూ అయినా, ఏ జిల్లా చుట్టూ చూసినా బోలెడు మంది వృద్ధాశ్రమాలు. తర్వాత వృద్ధాశ్రమం వేరు, అనాథాశ్రమం వేరు. గుర్తుపెట్టుకోండి, అనాథాశ్రమం అంటే ఎవరు దిక్కులేని వాళ్ళని వేసేది. వృద్ధాశ్రమం అంటే దిక్కు ఉన్నోడు తమ తల్లిదండ్రులను పిల్లలను దిక్కులేని వారిగా చేసేది వృద్ధాశ్రమం. అవునా కదా? ఆలోచన ఎందుకు ఈ వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి? వృద్ధాశ్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పేపర్ చదివే వాళ్ళు, టీవీలు చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. పెరిగినాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. ఎందుకు? ఒక భర్త మాట వినక, భర్త వాళ్ళ అత్తవారింటిని చూసుకోలేక, భార్య పోరు భరించలేక తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నటువంటి కుమారులు కోకొల్లలు. అలాగే ఒక భార్య వైపు ఒకవేళ చూసేవాళ్ళు లేకపోయినా అల్లుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఇంట్లో ఉంచుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఉంచుకుందాము అంటే ఇటు వీళ్ళ అమ్మా నాన్నలు భరించలేని స్థితి. కాబట్టి రోజు రోజుకు ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే ఇది భార్యాభర్తల బంధం మీదనే ఆధారపడింది తప్ప మరొకటి కాదు. అయితే ప్రాక్టికల్గా మనం చూస్తే మనకున్న పరిస్థితిని ఒకడు డబ్బులు చేసుకుంటున్నాడు. ఆ కార్పొరేట్ సంస్థల పేర్లు చెప్పకూడదు, కానీ మనకేమీ వ్యతిరేకంగా కాదు. అయినా పచ్చ బస్సు ఉంటుంది, ఎల్లో కలర్లో ఒక బస్సు ఉంటుంది. దాని ముందు ఏం రాసి ఉంటుందో తెలుసా? తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ. ఆ బోర్డు చూస్తే మనకు మతిపోతుంది. మనం ఏం చేస్తాం? వెళ్ళి వెంటనే లక్ష రూపాయలు వేసి ఆ స్కూల్లో జాయిన్ చేసేస్తాం. కానీ ఆ స్లోగన్ చదివితే వాడు మనల్ని తిడుతున్నాడా మెచ్చుకున్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి. చెప్పాలి మనం. ఎందుకంటే దేన్నైనా నిశితంగా పరిశీలిస్తే తప్ప లోతైన సంగతి తెలియదు. వాడు ఏమంటున్నాడంటే మీ ఇంట్లో మీ నాన్న ఇవ్వలేని శిక్షణ, మీ అమ్మ ఇవ్వలేని రక్షణ మేము ఇస్తున్నాము అని మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? మనం కూడా దానికి ఒప్పేసుకొని మన పిల్లల్ని అందులో జాయిన్ చేసేస్తాం. ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఎంఏ బీఈడి, ఎంఎస్సి బీఈడి చదివిన టీచర్స్ కూడా తమ పిల్లల్ని తమ స్కూల్లో జాయిన్ చేయకుండా ఎక్కడో ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా పాస్ కానటువంటి టీచర్లు ఉన్న ఆ కార్పొరేట్ సంస్థలనే జాయిన్ చేస్తున్నారు. అలా మార్కుల పోటీలో పెరిగిన మన పిల్లలు మానవత్వపు పోటీ తగ్గి, దేవత్వపు పోటీ తగ్గి, మార్కుల్లో గెలిచి వాడిని ఆ స్కూల్లో జాయిన్ చేసింది ఎందుకు తెలుసా మీకు? వాడు 8వ తరగతితో ఇప్పుడు ఎంతో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎంసెట్ అంటే మెడిసిన్ కానీ, ఐఐటి కానీ. అవునా? దాదాపు 8వ తరగతితో 9 నుంచి. మా అప్పుడు అది లేదు. ఎప్పుడు మేము చదువుకున్నప్పుడు మేము జిల్లా పరిషత్ స్కూల్లో, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 6 నుంచి స్టార్ట్. ఇలా పెరిగి వాడు నిజంగానే ఐఐటీనో, ఎంబీబీఎస్ఓ, లేకపోతే మంచి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ, బీసీఏ చదివి అమెరికాకి వెళ్ళిపోతాడు. ఒక్కసారి అమెరికా రుచి చూశాడంటే ఆడు సచ్చినా మళ్ళీ మన దేశానికి రావడం లేదు. తల్లి చచ్చిపోయినా, తండ్రి చచ్చిపోయినా రాలేని పరిస్థితి. ఎందుకంటే వీసా దొరకకనో, ఇంకేది దొరకకనో. అవునా కదా? మనం ఆలోచన చేస్తే
మనకున్న టైంలో వెళ్ళి చూసి రావాలి, లేదా సంవత్సరానికో 2 సంవత్సరాలకు వచ్చి చూస్తాడు. మరి ఈ లోపల ఎవరు దిక్కులేని తల్లిదండ్రులు అయితే ఒక్కడే కొడుకైతే, ఏదో 2-3 కొడుకులు ఉన్నారు కాబట్టి బతికిపోతున్నారు చాలామంది. ఒక్కడే ఉంటే ఖచ్చితంగా మా అమ్మ నాన్న లక్షలు పెట్టి నన్ను చదివించారు కనుక నెలకు 1,00,000 రూపాయలైనా పర్వాలేదని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అందుకే రోజుకు రోజుకు ఓల్డేజ్ హోమ్లో పెరుగుతున్నాయంటే కార్పొరేట్ స్కూళ్ళు పెరుగుతున్నాయి. ఒకవైపు డబ్బు వ్యాపారంగా మారి మార్కుల పోటీతో మారింది కనుక దీనికి కారణం కూడా తల్లిదండ్రులు అంటే భార్యాభర్తలే. ఇంట్లో కూర్చొని బిడ్డను చదివించలేని దశ. పోనీ ఏ స్కూల్లో జాయిన్ చేసినా వాళ్ళు వచ్చిన తర్వాత బిడ్డలకు ట్యూషన్ చెప్పే తల్లి ఉందా తండ్రి ఉందా, వీడికి టైం ఉండదు, ఆమెకు టైం ఉండదు, మళ్ళా ట్యూషన్.